ఒక బిడ్డకు జన్మనివ్వడం అదొక అద్భుతమైన ఫీలింగ్. ఒక కొత్త ప్రాణాన్ని ఈ లోకంలోకి తీసుకురావడం. కానీ ఆ 9 నెలల ప్రయాణం అదొక యుద్ధం. మొదటి 3 నెలలు తిన్నది వామిట్ అయిపోతుంది, వేరే స్మెల్ పడదు, నరకం కనిపిస్తుంది. ఆ తర్వాత నడుము నొప్పి, కాళ్ళవాపులు, బ్రీతింగ్ ఇష్యూస్, నిద్రలేని రాత్రులు. ఇది కేవలం శరీరం పడే బాధ కాదు, మనసు పడే ఆందోళన. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉందా లేదా, నేను మంచి మదర్ అవుతానా కానా, ప్రతిరోజు ప్రతి నిమిషం వాళ్ళు చేసే యుద్ధం ఇది. కానీ ఇంత కష్టపడుతున్నా మన ఇంట్లోనే మన చుట్టూ ఉన్న వాళ్ళే, ముఖ్యంగా పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, ఏంటి ఒక్కదానికి ఎంత ఆర్భాటం చేస్తున్నాం, మేము 6గురిని కనలేదా, మాకు తెలియదా ఈ నొప్పులు. నిజమే, మీకు తెలుసు, మిమ్మల్ని తప్పుపట్టడం లేదు. కానీ ఒక్క నిజాన్ని మనందరం ఒప్పుకోవాలి, ఆనాటి కాలం వేరు, ఈనాటి కాలం వేరు. ఆ రోజు మీరు పీల్చిన గాలి, ఈ రోజు మనం పీల్చేది కాలుష్యం. ఆ రోజు మీరు తిన్నది కల్తీ లేని బలమైన తిండి, ఈ రోజు మనం తినేది ప్రతి కూరగాయ మీద కొట్టిన పురుగుల మందు, ప్యాకెట్లో దొరికే ప్రాసెసింగ్ ఫుడ్. ఆ రోజుల్లో శారీరక కష్టం ఎక్కువ, మానసిక ఒత్తిడి తక్కువ. ఈ రోజు శారీరక కష్టం 0, కానీ 9 గంటల ఆఫీస్ వర్క్, ఎన్నో మానసిక ఒత్తిళ్లు. శరీరం బలహీనపడింది, ఒత్తిడి పెరిగింది. అందుకే ఈ తరం అమ్మాయిలకు గర్భం అనేది ఒక వరం మాత్రమే కాదు, అదొక పెద్ద పరీక్ష. దయచేసి మేము కనలేదని పోల్చకండి, వాళ్ళకి కావాల్సింది పోలిక కాదు, పర్లేదు నేనున్నాను అనే కాస్తంత ఓదార్పు, కాస్తంత సపోర్ట్.